Hi friends, welcome to Sri Tailorings and Tutorials. Our designs, your fashions. First of all, ఈ వీడియోలో వచ్చేసి నేను మనం హ్యాండ్కి కానీ లేదా హెయిర్ కానీ వేసుకునే హెయిర్ బ్యాండ్స్ని లేదా స్క్రంచెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేనైతే ఇలా క్లాత్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి చూడండి 14 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ విడ్త్ వచ్చే విధంగా ఈ క్లాత్ని అయితే ఇలా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని చూడండి ఉల్టా సీదా రెండు చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లోపల వైపుకు ఉండే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని చూడండి ఇలా ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి మీరు మీ హెయిర్ బ్యాండ్కి ఏ ఎలాస్టిక్ అయితే యూజ్ చేస్తారో ఆ ఎలాస్టిక్ని తీసుకోండి. ప్రజెంట్ నేను ఇలా స్ట్రైట్గా ఉండే ఎలాస్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఎలాస్టిక్ వచ్చేసి నేను ఇలా ఒక చిన్న పీస్ లాగా తీసుకున్నాను. నేను వచ్చేసి ఈ ఎలాస్టిక్ యొక్క లెంత్ వచ్చేసి చూడండి 5 ఇంచెస్ టు 5.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని ఫస్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఈ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 కొనలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎలాస్టిక్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ అనేది, దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎలాస్టిక్ ఉంది కదా, దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకొని ఈ క్లాత్ ఎంతైతే ఉందో మీ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఆ క్లాత్ ఫోల్డింగ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఎలాస్టిక్ని క్లాత్కి వేసుకున్న తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఇలా 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది, ఇటు సైడ్ ఇలా 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ఒక లేయర్లో ఈ క్లాత్ని ఇలా పట్టుకోవాలి, ఇటు సైడ్ లేయర్లో ఈ క్లాత్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఫస్ట్ కనిపించే ఈ క్లాత్ని రెండింటిని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సెకండ్ క్లాత్ని ఇటు సైడ్ వచ్చే ఈ సెకండ్ క్లాత్ని ఇలా పట్టుకొని చూడండి ఇలా పట్టుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఇలా బయటికి కొంచెం కొంచెంగా ఇలా అనుకుంటూ చేస్తే ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటూ ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన ఈ క్లాత్ అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా కొంచెం క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ చూడండి ఇలా హ్యాండ్తో ఈ క్లాత్ని ఇలా బయటికి అనుకుంటూ చూడండి ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇదే విధంగా మొత్తం మనం ఎంత క్లాత్ అయితే తీసుకుంటామో అంతా కూడా ఇలా అనుకుంటూ చూడండి ఇలా.
ఈ విధంగా మనము ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఈ క్లాత్ నుంచి ఈ స్టిచ్చింగ్ అనేది సైడ్కి రావాలి. ఈ విధంగా మనం దీన్ని ఇలా బయటికి తీస్తూ ఉంటే మనం ఫస్ట్ ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసామో ఆ స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండే విధంగా ఇలా ఓపెన్లోనే ఈ స్టిచ్చింగ్ అనేది ఎండ్ అయిపోవాలి. ఈ విధంగా ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి, ఈ మనం ఉంచుకున్న ఈ 1/2 ఇంచ్లో నుంచి ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా బయటికి తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్లో ఉంది కదా, దీన్ని చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది ఈ స్క్రంచెస్ అనేది. ఇది స్ట్రైట్గా ఉండే ఎలాస్టిక్ని మనం యూజ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా స్ట్రైట్గా ఉండే ఎలాస్టిక్ని మనము మళ్ళీ ఎక్కించే పని లేకుండా డైరెక్ట్గా మనము ఈ క్లాత్లోనే పెట్టి స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ ఇది. ఇలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ స్క్రంచెస్ని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ స్క్రంచెస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి స్ట్రైట్గా ఉండే ఎలాస్టిక్తో చేసిన స్క్రంచీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.